సునాదస్వరము ఆగస్టు 9. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగతీర్చి దేవుడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే. 2 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 48 వచనం. దావీదునకెందరో శత్రులున్నప్పటికీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి అన్ని విషయంలో జయమిచ్చాడు. సౌలు విషపు చూపుతో దావీదును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు ఆయన అన్నిట్లోంచి తప్పించాడు. మరి సౌలు దావీదు చేతికి దొరికినప్పటికి కూడా అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టొద్దని చెప్పి ఆయనను విడిచిపెట్టాడు. మరి దావీదు తనకు తానుగా పగ తీర్చుకోలేదు, కానీ దేవుని చేతికి అప్పగించాడు. అందుకే చెప్తున్నాడు, ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తం పగ తీర్చు దేవుడు అంటున్నాడు. మరి మన దేవుడు మన నిమిత్తం ప్రతిదండన చేస్తాడు, మన నిమిత్తం ఆయనే పగ తీర్చుకుంటాడు. కాబట్టి మనము శత్రులపైన మనముగా పగ తీర్చుకొనక దేవుని చేతికి అప్పగించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే శత్రువు చేతిలోంచి మనల్ని ఆయన విడిపిస్తాడు. మన మీద లేచిన వారందరికంటే ఎత్తుగా మనల్ని హెచ్చించే దేవుడు. మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 వచనం రాయబడి ఉంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్తున్నాడు. మరి పగలు ప్రతీకారాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఆయనకు న్యాయము తెలుసు. కాబట్టి మనముగా పగ తీర్చుకొనకుండా దేవుని చేతికి అప్పగించాలని ప్రభువు కోరుతున్నాడు. మరి శత్రువుకు ఆకలైతే భోజనం పెట్టమన్నాడు, దాహమైతే దప్పికి ఇవ్వమన్నాడు. మరి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమని ప్రభువు చెప్పాడు. మరి యేసుక్రీస్తు తన శత్రువుల్ని ప్రేమించాడు. మరి ఆకలైన వారికి అన్నం పెట్టాడు, క్షమించాడు, ప్రేమించాడు. కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలుగా మేలు చేత జయించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ ఇతరులు కీడు చేయాలని చూసినా, శత్రువులుగా వచ్చిన పగ తీర్చుకోవాలని చూసినా దేవుని చేతికి అప్పగించుదాం. మన దేవుడు మన నిమిత్తం ప్రతిదండన చేస్తాడు, ఆయనే అన్ని న్యాయం తీరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి మనల్ని గొప్పగా హెచ్చించే దేవుడు. కాబట్టి మేలు చేత కీడును జయిస్తూ ఆయన బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. ప్రతి ఒక్కరి నిమిత్తం మీరు ప్రతిదండన చేసి ప్రతి ఒక్కరిని శత్రువు చేతిలోంచి విడిపించి హెచ్చించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.